ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు సార్. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. సార్, నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు గానీ రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. ఇన్నరానుల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు మాటలు. రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదట, రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన దృష్టికి కూడా రాలేదట. అంటే సార్ వారు మరి తెలంగాణలోనే ఉన్నాడో లేకుంటే ఇన్నొద్దులు ఇంకేడికన్నా పోయిండో తెలియదు గాని ఒదిక్కు తెలంగాణలో ఏ పల్లెకు పోయినా రైతులు యూరియా కోసం రోడ్లెక్కే కానస్తున్నారు. ఈ ముచ్చటను చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. ఆఖరుకు మంత్రులు చేతిపాటి లీడర్లు కూడా యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే గాని కేంద్రం చేయబట్టే ఆ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కానీ కడియం శ్రీహరి సార్ మాత్రం అసలుకు యూరియా కొరత లేనే లేదు, రైతులకు కష్టాలు లేవు అంటున్నాడంటే ఏమనుడు చెప్పుండ్రి. కొత్తగా మతం పుచ్చుకున్నోళ్లకు నామాలు ఎక్కువ అన్నట్టు ప్రతిపక్ష పార్టీలకించి అధికార పార్టీలకు పోగానే ప్రజల కష్టాలు కనబడతలేనట్టున్నాయి సారుకు. అయినా ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని పరిస్థితులున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంతకు మించి ఇంకేం మాట్లాడతాడని ఎడ్డిస్తున్నారు కడియం శ్రీహరి సారు మాటలు ఇన్నోళ్ళు. రేపు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు కలెక్టర్లతో సమావేశం పెట్టి రైతులు క్యూలో ఉండకుండా యూరియా ఇచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు సారు చెప్పిండు. అంటే ఇప్పుడు రైతులు క్యూ లైన్లలో ఉంటున్నారు, చాలా గోస పడుతున్నారని అన్నట్టే కదా. మరిగా రైతులు కష్టాలు పడుతున్నది మంత్రే ఒప్పుకుంటున్నాడు గాని కడియం శ్రీహరి సారు మాత్రం ఒప్పుకుంటలేడు. ఏందో ఏమో పోండ్రి, అధికార పార్టీలకు ఓంగనే కడియం శ్రీహరి కండ్లకు పొరలు గమ్మినాయో ఏందో అని అనబట్టిండ్రు కొందరు రైతన్నలు. అయినా ఈ మాటలు కూడా కడియం శ్రీహరి సార్కి వినబడే కావచ్చు మరి.